కానీ అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవు. అవునా కదా? ఇది ఒప్పుకోవాలి మీరు ఖచ్చితంగా. మీ సంక్షేమం ఇదంతా ఒక ఎత్తు పక్కన పెట్టేసేయండి. 2019 ఎలక్షన్ల ముందర జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ మీ బీఆర్కే న్యూస్ లోనే వేయండి. దశల వారి మద్యపాన నిషేధం ఏదైతే ప్రతి ఊర్లో ఏదైతే బెల్ట్ షాపులు పెట్టారో ఆ బెల్ట్ షాపులన్నీ తీసేస్తాం, దశల వారి మద్య నిషేధం చేస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే వాటర్ బాటిల్ ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచుతామని చెప్పాము. వీళ్ళు ఏం చెప్తున్నారు? నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు అందిస్తామని ప్రతిపక్ష నేతలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏం చెప్తా ఉన్నారు? నాణ్యమైన విద్య ప్రజలకందరికి అందించాలి, పేదవారికి అందించాలి, నాణ్యమైన వైద్యం అందించాలి. ఇది మా కాన్సెప్ట్. వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళు అదే చెప్పుకొని అడగండి. విద్యా వైద్యం మళ్ళీ చెప్తారు కానీ మద్యం మీద చెప్పండి సార్. హనుమంత్ రెడ్డి గారు మద్యం చెప్పండి. విద్యా వైద్యం టాపిక్ డైవర్ట్ చేయొద్దు సార్. టాపిక్ డైవర్ట్ చేయొద్దు. మీరు టాపిక్ డైవర్ట్ చెయ్యొద్దు. మీరు బీఆర్కే న్యూస్ లో చూపించండి అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు చూపించండి, నేను దానికి తల వంచుతా. 5 ఏళ్ళు తన టర్మ్ పూర్తయ్యే లోపల ఖచ్చితంగా చేస్తా అని చెప్పారు హనుమంత్ రెడ్డి గారు. 5 ఏళ్ల టర్మ్ పూర్తయ్యే లోపల నిషేధిస్తామని అయితే అన్నారు ఖచ్చితంగా, నో డౌట్. దశల వారీగానే అయి ఉండొచ్చు, కానీ 5 ఏళ్ల టర్మ్ పూర్తయ్యే లోపల క్లోజ్ చేస్తాం అన్నారు. అదైతే వాస్తవమే, నిషేధిస్తామన్నారు. నేను పంపిస్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్పీచ్ పంపిస్తాను, మీరు వినండి, తర్వాత మాట్లాడండి. ఇదే ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ చదివితే ఇలాగే ఉంటుంది. వాళ్ళకి అనుకూలమైన ఏం చెప్పారు సార్ హనుమంతరావు గారు? మీకు ఉంది కదా, మీకు సాక్షి ఛానల్ పేపర్ 2 ఉన్నాయి కదా సార్ హనుమంత్ రెడ్డి గారు. ఇప్పుడు మీకు వీడియో చూపిస్తే మీకు రాజకీయాల మీద అవగాహన లేదు లాగుంది. ఎందుకంటే ప్రతిపక్ష నేతకి ఏం మాట్లాడాడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీరు ఏం విన్నారో నాకైతే తెలియట్లా. దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాము అన్నాడు. మరి ఏది మద్యపాన నిషేధం చేశాకే వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నాడు. దశల వారి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పేసి మద్యం మీద ఇప్పుడు మీరు చెప్పింది అడుగుతున్నాం. మేము ఫస్ట్ మీరేం చెప్పారో దాని గురించి అడుగుతున్నాము. దానికి ఆన్సర్ చెప్పండి. చెప్పలేకపోతే తప్పు ఒప్పుకోండి. మేము చేయలేకపోయాం సార్ అని తప్పు ఒప్పుకోండి. అంతేకాని మీరు చేయకపోతే ఓట్లు అడగమని చెప్పారు కదా మీరు. ఇప్పుడు మద్యపాన నిషేధం చేయకపోతే మేము ఓట్లు అడగమని చెప్పాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? వినండి సార్, చెప్పు. మీరు సంపూర్ణ మద్యపాన నిషేధం మేము ఎక్కడా చెప్పలేదు, దశల వారి మద్యపాన నిషేధమే చెప్పాము. మేము ఉండండి, నేను పూర్తిగా చెప్పిన తర్వాత వినండి. మీరేం చెప్తున్నారు? నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు ఇస్తామంటున్నారు. మేమేం చెప్తా ఉన్నాం? మేము నాణ్యమైన మద్యం కాదు, మద్యమే, దాని గురించి పక్కన పెట్టేసేయండి. నాణ్యమైన విద్యా వైద్యం అందిస్తాము, ప్రజలకు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తామని మేము చెప్తా ఉన్నాం. మా ప్రభుత్వ విధానం అది. మీ ప్రభుత్వ విధానం, మీరు కూటమి యొక్క విధానం ఏంటి? నాణ్యమైన మద్యం అందిస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. హనుమంత్ రెడ్డి గారు ఆ మాట అంటానికి కారణం కూడా ఉంది. హనుమంత్ రెడ్డి గారు అసలు నాణ్యమైన మద్యం లేకుండా మీ మద్యం తాగి చాలా మంది చచ్చిపోతున్నారు సార్. ఈ రోజు ఒకసారి బ్లడ్ శాంపిల్స్ తీస్తే చచ్చిపోయిన వాళ్ళలో మందు బాబులు అందరి. అవును, పొత్తు పెట్టుకుంటాం. మా పొత్తుతో మీకేం పని? మేము పొత్తు పెట్టుకున్నాం సార్. పని ఉంటుందా? ఎందుకు విడిపోయారు? ఎందుకు? మాకు అవసరం కాకుండా ఎవరికి ఉంటుంది? నీకేమవసరం? మా పొత్తుతోటి నీకేమవసరం? మీకేమవసరం అంటున్నా. ఒకేసారి మాట్లాడొద్దు ప్లీజ్. నువ్వు డిబేట్ లో ఒకేసారి ఇద్దరు మాట్లాడొద్దు. అసలు మా పొత్తు గురించి నీకు అవసరం లేదు. మా పొత్తు గురించి మాట్లాడాల్సిన నైతిక హక్కు నీకు లేదు. మా పొత్తు గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. హనుమంత్ రెడ్డి గారు, నీకెందుకు? పొత్తు గురించి మాట్లాడటం కరెక్ట్ కాదేమో మీరు. హనుమంత్ రెడ్డి గారు, ఇప్పుడు మా పొత్తుతో రాజకీయ వ్యూహాల్లో భాగంగా వాళ్ళ ఎత్తుగడల్లో వాళ్ళ భాగంగా వాళ్ళు కలిసి వస్తున్నారు.